తెలంగాణలో సంచలనం రేపుతున్న మాజీ ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు పాత్రపై ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులకు విచారణకు ప్రణీత్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రీవ్ చేయనున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలో తెలుస్తా ఉంది. అతని రహస్య ప్రదేశాలు విచారిస్తున్నారు. ఏ క్షణమైన అరెస్టు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ప్రసన్న మేరకే ఇవన్నీ వ్యవహరించాడు. ప్రతిపక్ష నేతల ఫోన్ తో పాటు పలువురు కీలక నేతల హక్కుల సంఘాల నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇది అనధికారికంగా జరిగింది. చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేదా కేంద్ర హోంశాఖ పర్మిషన్ తీసుకుని నిర్వహించాల్సిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరికి తెలియకుండా తానే ఒక సూపర్ పోస్ట్ నియమించుకొని కూడా 2 రూములు 12 కంప్యూటర్లతో కూడా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశాడు. ఆ రికార్డ్ అంతా కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి సంబంధించి వచ్చే రిజల్ట్ వచ్చే రోజే మొత్తం కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కూడా రికార్డులన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం, ఆర్టిస్టులన్నీ కూడా దహనం చేసిన పరిస్థితికి సంబంధించి కూడా ఆ ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎవరు ఇంకా ఉన్నారు దీని వెనకాల పూర్తి స్థాయిలో కూడా వెనకాల సంబంధించి కూడా విచారణ జరుగుతా ఉంది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కూడా చర్యలకు సిద్ధమవుతా ఉన్నారు. ప్రధానంగా కూడా అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలను డాటా దొంగిలించిన నేపథ్యానికి సంబంధించిన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అతనితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ప్రణీత్ రావు వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఎవరెవరు జనగా ఉండి ఆ వ్యవహారం నడిపించాడన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతా ఉంది. మరి కాసేపట్లో అతన్ని సిరిసిల్ల నుంచి హైదరాబాద్ తరలించి అవసరం రిమాండ్ తరలించే అవకాశం ఉన్నాయి. మరి కుటుంబ సభ్యులు మాత్రం అరెస్టులు ఖండిస్తా ఉన్నారు. ప్రణీత్ రావు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. కానీ ప్రణీత్ రావును మాత్రం రాష్ట్ర ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా. థ్యాంక్ యూ వాసు.